సో నా పేరు కిషోర్ రెడ్డి అలా. ఐఎమ్ ఏ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ ఆటోమేషన్ కోచ్ అండి. ఇప్పటివరకు థౌజండ్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్కి హెల్ప్ చేయడం జరిగింది తెలుగులో. తర్వాత అట్లాగే ఇది నా కోసం సరిపోతుందా అంటారు చాలామంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా లీడ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, మీ బిజినెస్ని గ్రో చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఇది. నార్మల్గా మీకు ఏదన్నా ఇప్పుడు ట్రెడిషనల్గా కిరాణా కొట్టు ఉండి దానికి నేను ఆన్లైన్లోంచి లీడ్స్ తెచ్చుకుంటానంటే కుదరదండి. అది ఫిజికల్గా చేసే బిజినెస్. ఆన్లైన్లోంచి లీడ్స్ తెచ్చే బిజినెస్లు కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, కోచెస్ ఆర్ కన్సల్టెంట్స్, డిజిటల్ ప్రొడక్ట్ ఉన్నాళ్ళు, తర్వాత అట్లాగే కోర్స్ క్రియేటర్స్, వెల్నెస్ ఎక్స్పర్ట్స్, తర్వాత అట్లాగే ఫ్రీలాన్సర్స్ విత్ రియల్ ఆఫర్స్, తర్వాత అట్లాగే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్, రియల్ ఎస్టేట్, ఇట్లా డిఫరెంట్ పీపుల్కి ఉంటాయి. సో ఇది పర్టికులర్ మనం ఒక ఏరియా నుంచి తెచ్చుకోవచ్చు, లేదు అంటే కనుక మనం వరల్డ్ మొత్తం మీద నుంచి ఎక్కడి నుంచి అయినా సరే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా చెప్పే ప్రాబ్లమ్స్ అండి, కామన్గా చెప్తా ఉంటారు ఇవన్నీ కూడా. ఇక్కడ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనఫ్ లీడ్స్ అంటారు. అంటే ఏంటి, నాకు సరిపడిన లీడ్స్ రావట్లేదు నా బిజినెస్కి అని చెప్పేసి. తర్వాత పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రజెంటేషన్ వరకు వస్తున్నారు, ప్రొడక్ట్ వరకు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకేం అర్థం కావట్లేదు సార్ అంటూ ఉంటారు. తర్వాత అట్లాగే నేను రోజంతా పని చేస్తున్నాను కానీ నాకు సేల్స్ ఏం రావట్లేదు అంటారు. తర్వాత అట్లాగే నేను ఇంతకుముందు చాలా కోర్సులు కొన్నాను, వెబినార్లు అటెండ్ అయ్యాను, లేకపోతే ఈ ఫ్రీలాన్సర్లకి కంటెంట్ క్రియేట్ చేయడానికి లేకపోతే వాటికి పెట్టానంటా ఉంటారు. తర్వాత అట్లాగే చాలా టూల్స్ కొన్నాను కానీ రిజల్ట్స్ రాలేదు సార్ అంటారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ పొజిషన్లో ఉన్నాను, డబ్బులు వేస్ట్ అయింది, ఎక్కువ ఓవర్వెల్మ్, అంటే మనకి ఇంకా ఒత్తిడి పెరిగింది తప్ప ఇంకేం ఉపయోగం లేదు సార్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనేది రూట్ కాజెస్ అనేది కొన్ని ఉంటాయండి ఇక్కడ. ఓకేనా, వాటిని మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లంకి సిమ్టమ్ లాంటివండి. ఆ బిగ్ రూట్ కాజ్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేస్తే వాటిని మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటనేది చూద్దాం ఇక్కడ ఒకసారి. జనరల్గా కొన్ని మిత్స్ ఉంటాయండి. మిత్స్ అంటే ఏంటి, అపోహలు. ఇప్పుడు మీరు వీటిని కూడా వినే ఉంటారు. మోర్ లీడ్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ సేల్స్ అని చెప్పేసి. ఎస్ ఆర్ నో ఒకసారి కామెంట్ చేయండి. ఎక్కువ లీడ్స్ వస్తే ఎక్కువ సేల్స్ వస్తాయని చెప్తా ఉంటారు బయట జనాలు మామూలుగా. అది యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ మెంటర్స్ కావచ్చు, రకరకాల పీపుల్ చెప్తా ఉంటారు. మోర్ లీడ్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ సేల్స్ అని చెప్తా ఉంటారు. నిజమా అబద్ధమా? ఒకసారి ఎస్ అని చెప్తున్నారు. వైఈఎస్ఎస్ రవికుమార్ గారు, ఉదయ్ కుమార్ గారు, వెంకట గారు చెప్తున్నారు. ఓకే, ఎస్ అని చెప్తున్నారు. మోర్ లీడ్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ సేల్స్ అనేది ఒక అబద్ధం అండి. వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి, మీకు మోటివేట్ చేయడానికి అట్లా చెప్తా ఉంటారు వాళ్ళు. అసలు నిజం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. మోర్ రిలవెంట్ లీడ్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ సేల్స్ అండి. రిలవెంట్ అంటే ఎవరు? వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉండాలి, మన ప్రొడక్ట్ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, తర్వాత అట్లాగే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉండాలి, దానికి మనీ పే చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా మనీ పే చేయడానికి సిద్ధంగా లేని లీడ్స్ వచ్చినాయి అనుకోండి, మనకి ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అన్క్వాలిఫైడ్ లీడ్ అని అంటాం ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ మనం దీనివల్ల ఏం జరుగుతుందంటే అన్క్వాలిఫైడ్ లీడ్స్ వలన మనకి టైం ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకేమవుతుంది, మనకి స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిద్ది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. తర్వాత అట్లాగే బెస్ట్ ఆపర్చునిటీ, అంటే మనకి రెడీగా పే చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం మిస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత అట్లాగే మన బ్రాండ్ రెప్యుటేషన్ అనేది కూడా దెబ్బతింటుంది. పొరపాటున మీరు కన్విన్స్ చేసో ఏదో ఒకటి చేసి ఎవరికి అమ్మినా కూడా వాళ్ళు మనం బ్లేమ్ చేస్తూ ఉంటారు. మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, వీడు నాకు కోర్స్ అమ్మాడు, ఏదో మాయ మాటలు చెప్పేసి వీడి వల్ల రిజల్ట్ కూడా రాలేదని చెప్పి చాలామంది కింద తిడతా ఉంటారు. మీకు చూసే ఉంటారు ఇటువంటి. మనం కూడా అటువంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వచ్చింది. లేదు మనకి ఈ ఒక్కసారి అమ్మేసాం వదిలిచ్చేసుకుందాం అని అనుకోండి, మనం చేయొచ్చు ఆ పని. కానీ ఏంటంటే మనం ప్రాఫిటబుల్ మార్కెట్ని ఐడెంటిఫై చేసి మనం వాళ్ళతో జర్నీ చేయడానికి, అంటే వాళ్ళని మాత్రం అట్రాక్ట్ చేసే సిస్టమ్ బిల్డ్ చేసుకుందాం అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి థింక్ చేయండి. నేను దాని గురించి చెప్పబోతున్నాను ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ ఇప్పుడు సిస్టమ్ మీకు చూపించబోయేది ఏంటనే చెప్తున్నాను. దానికి సంబంధించి ఇక్కడ పర్సన్స్ ఏం చెప్తున్నారు. తను వచ్చేసి ఒక యూట్యూబ్ కోచ్ అండి ఇక్కడ, స్పందనారెడ్డి గారు అని చెప్పేసి. దీంట్లో ఇప్పుడు ఆ సిస్టమ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది తను వచ్చేసి, అంటే ఒక ప్రాసెస్ లాంచ్ చేయడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈజీగా లాంచ్ చేసే సిస్టమ్కి వచ్చేసారు ఒక 1 వీక్ నుంచి 30 డేస్ లోపు. ఓకేనా, తర్వాత అట్లాగే రజిత్ గారు చెప్తున్నారు ఇక్కడ మెనీ పాయింట్స్ నేర్చుకున్నా అని చెప్తున్నారు. తర్వాత అట్లాగే బిజినెస్ పీపుల్కి, బిజినెస్ అంటే పీపుల్కి హెల్ప్ చేసే మైండ్ సెట్ ఉండాలని చెప్తున్నారు. డబ్బులు రావాలంటే మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఒక బిజినెస్ని ఆన్లైన్లో ప్రజెంట్ ఎట్లా చేయాలో తెలుసుకోవాలని చెప్తున్నారు. తర్వాత అట్లాగే ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ నిజంగా బ్రోక్ అయిందని చెప్తున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని నేనేమి విమర్శించట్లేదు. కాకపోతే ఏం జరుగుతుందంటే అక్కడ ఓన్లీ మనకి మార్కులు తెచ్చుకుంటే మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావని చెప్తున్నారు. మీరు చూడండి ఒకసారి, పెద్ద పెద్ద బిజినెస్ ఓనర్గా ఎదిగిన వాళ్ళంతా కూడా ఓన్లీ మార్కులు తెచ్చుకునే సక్సెస్ అయ్యారా?
అవలేదు కదా. ఇక్కడ బిజినెస్కి డిఫరెంట్ గేమ్ ఉంటుంది, దాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత అట్లా ఇంకో పర్సన్ చెప్తున్నారు ఇక్కడ డిజిటల్ లీడర్గా ఎట్లా ఎదగాలో నేర్చుకున్నానని చెప్పేసి. ఎడ్యుకేషన్ సిస్టంలో మనీ గురించి ఎక్కడ చెప్పరు, స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే గ్రో అవుతారని చెప్పరని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ రిజల్ట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో వీళ్ళంతా ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు మనకి మన బిజినెస్లో కూడా ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మిత్స్ అన్ని బ్రేక్ చేశానో ఇటువంటి కొన్ని ఉంటాయండి, కానీ మనం ఫిక్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామా లేదా, వాటిని మనం బ్రోకెన్ పార్ట్స్ అంటాం. ఓ పర్టికులర్ సిస్టంలో ఒక చిన్న పార్ట్ మిస్టేక్ ఉన్నా కూడా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోద్దండి. ఇప్పుడు మీ బిజినెస్లో ఉన్నటువంటి బ్రోకెన్ పార్ట్స్ని మీరు ఫిక్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఒకసారి ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఒకసారి ఎక్కువ మంది బిజినెస్ ఓనర్ చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక లీడ్ వస్తే చాలు, ఏదో ఒకటి వస్తే చాలు అని చెప్పి అంటూ ఉంటారు. అది కాదండి. ఇక్కడ ఒక ప్రాఫిటబుల్ మార్కెట్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దానికి సంబంధించినటువంటిది మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి ప్రాఫిటబుల్ మార్కెట్ని, దీన్నే మనం ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములా అంటామండి. ఈ లీడ్ జెన్ ఫార్ములా తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది, నేను అది కూడా డెమో చూపిస్తాను ఎట్లా ఉంది ఇక్కడ. దీంట్లో మనం తెలుసుకోబోయే 3 సీక్రెట్లు వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫై ప్రాఫిటబుల్ మార్కెట్, హూ ఈజ్ రెడీ టు పే, డబ్బులు ఎవరైతే పే చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది. తర్వాత అట్లాగే క్రియేట్ వన్ సింపుల్ సిస్టమ్ టు రీచ్ దెమ్. ఇప్పుడు మనం మార్కెట్ని ఫైండ్ చేసాం, వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలనేది కూడా తెలుసుకోవాలి మనం. ప్రాఫిటబుల్ మార్కెట్ని ఐడెంటిఫై చేస్తే కాదు అక్కడ, ఓకేనా. తర్వాత అట్లాగే ఒక ప్రూవెన్ సేల్స్ సిస్టమ్ని మనం ఎట్లా బిల్డ్ చేయాలనేది ఇక్కడ. వీటన్నిటిని బిల్డ్ చేసినప్పుడు మన పని అనేది తగ్గిపోతుంది. జనరల్గా ఏం చేస్తామంటే మనం 80% ఆఫ్ ద టైంని లీడ్స్ని చేంజ్ చేయడంలో పెడతా ఉంటాం, 20% మాత్రమే సేల్స్ మీద పెడతా ఉంటారు. మీరు ఒకసారి కావాలంటే మీ బిజినెస్లో యాక్టివిటీస్ అన్ని నోట్ చేసుకోండి. ఒక 1 వీక్ పాటు నెక్స్ట్ 1 వీక్ మీరు చేసే పనుల్లో లీడ్స్ తెచ్చుకోవడానికి ఆ ప్రాసెస్లో పర్సన్ని కూర్చోబెడతానికి ఎంత టైం పెడుతున్నారు, తర్వాత సేల్స్ ప్రాసెస్లో ఎంత పెడుతున్నారని మీకు తెలిసిద్ది. ఇప్పుడు ఇక్కడ అదంతా మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఈ 80-20ని రివర్స్ చేస్తాం మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడం ద్వారా. కేవలం 20% టైము లీడ్స్ని జనరేట్ చేయడానికి, వాటిని మన దగ్గర సేల్స్ ప్రాసెస్లో కూర్చోబెడతానికి పెడతాం. ఆ తర్వాత 80% వచ్చేసి గ్రోత్ మీద పెడతాం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, సేల్స్ మీద కావచ్చు, లేకపోతే బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం మీద కావచ్చు. ఎవరైతే పెద్ద బ్రాండ్లు బిల్డ్ చేశారో వాళ్ళంతాను అలా బిల్డ్ చేశారండి. అంతేగాని మనం ఎక్కువ టైం పని చేస్తే ఎక్కువ బిజినెస్ వచ్చింది, ఇదంతా ట్రాష్ అండి. ఇక్కడ దాన్ని మర్చిపోండి, ఓకేనా. సో ఇప్పుడు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ప్రాక్టికల్గా, ఇదంతా కూడా ఇక్కడ 2 రకాలుగా ఉంటాయండి. ఇక్కడ ఈ ట్రైనింగ్ అంది ఇక్కడ ఒక మోడ్ ఉంటుంది, తర్వాత అట్లాగే ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ ఉంటుంది, దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఈ మూడింటిని నేర్చుకోవాలి మనం. అంతేగాని మీరు ఏదో ఒక టూల్ కొనేసి అద్భుతాలు జరిగిపోతాయి అనే వాళ్ళని, లేకపోతే ఏదో ఒక చిన్న స్టెప్ నేర్చుకొని అద్భుతాలు జరుగుతాయి అంటే అవి నమ్మద్దు, 80% జరగదు అది, ఓకేనా. మీ మనీ కూడా వేస్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ 4 సింపుల్ స్టెప్స్ అండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అసలు మనం వై అనేది నేర్చుకోవాలి. దీంట్లో వై అనేది నేర్చుకునే ముందు కూడాను మనం డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. స్పీడ్గా వెళ్ళటం కంటే చాలా మంది వెళ్తూ ఉంటారు, ఏదో ఒక డైరెక్షన్లో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అది రాంగ్ డైరెక్షన్ అనుకోండి, ఏం జరుగుతుంది, మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఎంత తొందరగా యూటర్న్ తీసుకుంటే అంత మంచిది అనేది ఇక్కడ. తర్వాత అట్లాగే అట్రాక్టింగ్ అన్క్వాలిఫైడ్ పీపుల్ని ఎక్కువ మందిని వేస్ట్ చేస్తూ ఉంటాం. తర్వాత అట్లాగే టైం అండ్ ఎఫర్ట్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఎందుకని చూస్తే కనుక అసలు ఈ ప్రాసెస్, అసలు క్లారిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ మనకి, ఒక ప్రాఫిటబుల్ మార్కెట్ని ఐడెంటిఫై చేయడానికి అసలు ఎందుకు అవసరం అనేది చూస్తే దీనికోసం అవసరం మనకి. తర్వాత అట్లాగే మార్కెట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీ బిజినెస్ మీరు ఒక్కళ్ళే చేయట్లేదు కదా, ఇక్కడ డిఫరెంట్ పీపుల్ చేస్తున్నారు. వాళ్ళకన్నా కూడాను మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలనేది మీరు డిఫైన్ చేయలేకపోతే మీరు సేల్స్ని లూజ్ అయిపోతారు. లేటెస్ట్ సిస్టమ్స్ని, లేటెస్ట్ ప్రాసెస్ని, లేటెస్ట్ నాలెడ్జ్ని మీ ఇండస్ట్రీలో అడాప్ట్ చేసుకోలేకపోతే కనుక మీరు కస్టమర్ని లాస్ అయిపోతారు. ఎవరైతే ఫాస్ట్గా అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు విన్ అవుతారు, ఓకేనా. మనం అడాప్ట్ చేసుకోకపోతే మనకు అదే బిజినెస్ వచ్చింది అనుకుంటే జరగదు అక్కడ, ఓకేనా. తర్వాత అట్లాగే అసలు కస్టమర్ ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారనేది తెలుసుకోవాలి. ప్రీవియస్గా అయితే దీనికి ఏంటంటే ఒక పెద్ద లెసన్స్, ఐడియల్ కస్టమర్ ఏంటి, నిచ్చే అవతార్ ఏంటి, ఇదంతా పెద్ద ఇది ఉండేదండి ఇక్కడ, ఓకేనా. ఒక వారం మొత్తం దాన్నే మనం చేయటం అనేది జరిగేది జనరల్గా చూస్తే కనుక. తర్వాత అట్లాగే వాళ్ళు దేనికోసం చూస్తున్నారు, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అవైలబిలిటీ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటారు. ఆన్లైన్లో ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, రకరకాల డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. తర్వాత అట్లాగే మనం ఎక్కడ కంఫర్టబుల్గా ఉన్నామనేది చూసుకోవాలి, మన స్ట్రెంగ్త్లు అనేది కూడాను. ఇప్పుడు ఈ క్లారిటీ తీసుకోవడానికి ప్రీవియస్గా అయితే మనం డిఫరెంట్ మార్గాలు అనుసరించే వాళ్ళం, పెద్ద లెసన్లు వినేవాళ్ళం, అన్నీ చేసినా కానీ ఒక క్లారిటీ వచ్చేది కాదు. నేను ఇదే సిచ్యువేషన్ని మంత్స్ అనుభవించానండి, నా ఐడియల్ కస్టమర్ ఎవరనేది తెలుసుకోవడానికి. కానీ మనం ఇప్పుడు ఒక సింపుల్ స్టెప్స్లో జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మన ఐడియల్ కస్టమర్ అనేది తెలుసుకుంటే ఎలా ఉంటుంది.
ఎంతమంది తెలుసుకోవాలనుకుంటారు ఒకసారి మీ అని టైప్ చేయండి ఒకసారి. మనం ఐడియల్ కస్టమర్ అవతారని తెలుసుకోకుండా మనం ర్యాండమ్ పీపుల్ వెనక పడతా ఈ ర్యాండమ్ కోర్సెస్ నేర్చుకుంటా ర్యాండమ్ మెథడ్స్ని ఫాలో అయితే మాత్రం 80% ఆఫ్ ద మన టైమ్ ఇర్రెలవెంట్ లీడ్స్తో వేస్ట్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ని క్లియర్గా సెగ్రిగేట్ చేసామో వాళ్ళని మనం ఎట్లా రీచ్ అవ్వాలని ఒక మార్గం క్రియేట్ చేసుకుంటాం, తర్వాత మార్కెట్కి ఒక మెసేజ్ క్రియేట్ చేసుకుంటాం, తర్వాత అట్లాగే క్లియర్గా కస్టమర్ జర్నీ క్రియేట్ చేస్తాం. ప్రతి కస్టమర్ కూడాను చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రొడక్ట్ అమ్మేయంగానే నా పని అయిపోయింది అనుకుంటారు. మీరు ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో మీ మైండ్లోకి మీ బిజినెస్ అందరూ డిక్లైన్ అవడం మొదలుపెట్టింది, అంటే కస్టమర్స్ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతారు ఓవర్ ద పీరియడ్. అదే మనం కనుక మన థాట్ మార్చామనుకోండి, కస్టమర్కి మనం ప్రొడక్ట్ అమ్మిన తర్వాత మన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది, యాక్చువల్గా డెలివరీ చేయడం అంది. దాన్ని ఎట్లా చేయాలని ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ. ఓకేనా? జస్ట్ మీరు ఈ టెక్నాలజీ గురించి పెద్దదే వాకండి. మీరు ఫేస్బుక్ వాడుతున్నా, వాట్సాప్ వాడుతున్నా, చాలా సింపుల్గా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దానికి సంబంధించిన సిస్టమ్ అంతా బిల్డ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనకి ఫ్రీడమ్ క్లారిటీ ఇంజిన్ అని చెప్పేసి ఒక దాన్ని వాడటం జరుగుతుంది. నేను 30 minutes అని చెప్తున్నాను, యాక్చువల్గా మీకు చేతి చూపిస్తాను. ఇప్పుడు టైం నోట్ చేసుకోండి ఒకసారి, ఎంత అవుతుంది? 7:35 అవుతుంది. ఇప్పుడు మీరు ఏ బిజినెస్లో ఉన్నారో మెన్షన్ చేస్తే ఎవరో ఒకరిది మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉండి ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయగలిగిన ఒకసారి మీ బిజినెస్ మెన్షన్ చేయండి ఒకసారి క్లియర్గా. మీ ఎగ్జాంపుల్ తీసుకొని మీకే చేతి చూపిస్తా డైరెక్ట్గా. ఓకే, ఇన్సూరెన్స్ అంటున్నారు, ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే, ఎక్కువ మంది ఇన్సూరెన్స్ ఉన్నారు కనుక ఇన్సూరెన్స్ తీసుకుందాం. ఇక్కడ నా బిజినెస్ తీసుకోలేదని మీరేం వర్రీ అవసరం లేదండి. రిమైనింగ్ పీపుల్ ఎప్పుడైతే నేను ఈ టూల్ని మీకు ప్రొవైడ్ చేస్తానో అక్కడ మీ బిజినెస్, మీ కస్టమర్ ఎవరో, మీరేం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారో దాన్ని పెట్టుకొని ముందుకెళ్ళొచ్చు మీరు. తర్వాత మీ దగ్గర ఉన్న పర్టికులర్ మెథడ్ ఏంటనేది మెన్షన్ చేయొచ్చు. మీ దగ్గర మెథడ్ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు అది ఒకటి మెథడ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, ఒక ప్రాసెస్ అనేది. నేను ఎట్లా అయితే ఇప్పుడు ఈ క్లారిటీ తర్వాత అట్లాగే సిస్టమ్స్ వీటన్నిటిని చూపిస్తున్నాను అట్లా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ హాయ్ అని కొడుతున్నాను దీన్ని. అంటే ఆ ఏజెంట్తో నేను మాట్లాడుతున్నాను, ఏ ఏజెంట్ ఇది. ఓకేనా? తర్వాత ఇప్పుడు 1-liner ఇస్తే నేను ఇక్కడ క్రియేట్ చేస్తానని చెప్తుంది. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఏ డ్రాఫ్ట్ వర్షన్ అంటున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ దీంట్లో. ఓకేనా? ఇప్పుడు నాకు సంబంధించింది ఇచ్చింది ఇక్కడ. నేను దీన్ని మారుస్తున్నాను ఇక్కడ. ఐ హెల్ప్ తెలుగు స్పీకింగ్ కోచెస్ అని వచ్చింది. ఇప్పుడు మీకు జనరల్గా ఇన్సూరెన్స్ అంటే మీకు దీంట్లో డిఫరెంట్ సెగ్మెంట్లు ఉంటాయి. కొంతమంది లైఫ్ ఇన్సూరెన్స్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా వేరే ఆటోకి సంబంధించినటువంటి ఇది వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ సెగ్మెంట్ ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, నైస్ అండి, అది తీసుకుందాం. ఎనీ బిజినెస్ తీసుకోవచ్చు అండి, మనం గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఐ హెల్ప్ అని చెప్పేసి నేను వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని పెడుతున్నాను ఇక్కడ. సారీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ రెండో సెగ్మెంట్ కింద బిజీ బిజినెస్ ఓనర్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? లేకపోతే బిజీ ఎంప్లాయీస్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ వస్తారు. మనం ఇక్కడ కస్టమర్ని చూజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారండి, మీరు ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని, ఫ్యామిలీ పర్సన్స్, వీళ్ళకి జాబ్ ఉండాలి, ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే మీకు ఉంటాయి. మీరు వెళ్ళి స్టూడెంట్ని అడ్రస్ చేశారు అనుకోండి, రిజల్ట్ వచ్చిద్దా? రాదు కదా. అందుకని చెప్పేసి మీరు ఒక బిజీగా ఉన్న ప్రొఫెషనల్ అయితే అని మొదలు పెట్టాల్సి ఉంటుంది దాన్ని. అప్పుడు మనం మొదలు పెట్టాలంటే మనం ముందు ఇది క్రియేట్ చేసుకోవాలి, దాని గురించి ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని లైఫ్ ఇన్సూరెన్స్కైనా ఇచ్చేయచ్చండి ఇక్కడ. హెల్ప్ టు చూజ్ రైట్ ఇన్సూరెన్స్ పాలసీ అంటున్నాండి. యాక్చువల్గా మీరు ఇంకా బెటర్గా మెన్షన్ చేయొచ్చు, కానీ మనం సింపుల్గా ఇచ్చినప్పుడు అక్కడ రిఫైన్ చేసి ఇవ్వడమే జరుగుతుంది. ఊరినే నేను జస్ట్ కొడుతున్నానండి. మామూలుగా ఇన్సూరెన్స్ ఎందుకు కొంటారు? అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇల్నెస్ వచ్చినా, ఇటువంటి వాటిని, తర్వాత అట్లాగే హ్యూజ్ బడ్జెట్ నుంచి వితౌట్ కన్ఫ్యూజన్ అని కొడుతున్నాను ఇక్కడ. అంటే మార్కెట్లో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం అండి. మీరు వచ్చింది మీ బిజినెస్ని మీరు తెలుగులో కూడా అక్కడ ఎంటర్ చేయొచ్చు, మీరు మాట్లాడి ఎంటర్ చేయొచ్చు, రకరకాలు ఉంది. నేను బిజీ ప్రొఫెషనల్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఇచ్చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తానని చెప్పి మీరు దానికి మామూలుగా కూడా సంభాషించవచ్చు. ChatGPT వేరే గ్రహం నుంచి రాలేదు, మన మనుషులు కనిపెట్టిందే. కాకపోతే దానికి ఏంటంటే సొంత బ్రెయిన్ అనేది ఉండదు, మన బ్రెయిన్ అనేది పెట్టాలి అక్కడ. దానికోసం ఏం చేశానంటే నేను సెపరేట్గా ఒక ఏజెంట్ని క్రియేట్ చేసి నా బ్రెయిన్ దాంట్లో పెట్టడం జరిగింది. మీరు మాట్లాడటానికి వీలుగా క్రియేట్ చేయడం అనేది జరిగింది. మీరు నార్మల్ ChatGPTలోకి వెళ్ళి దీన్ని కొడితే రాదు అక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చింది. ఇక్కడ
ఇప్పుడు దీన్ని వన్ లైనర్ క్రియేట్ చేసుకోవటం అంటాం ఇక్కడ. ఇప్పుడు ఇది ఎక్స్పాండెడ్ నెరేటివ్ ఇవ్వడం అనేది జరిగిందండి ఇక్కడ. యూ హెల్ప్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఇక్కడ బిజినెస్ ఓనర్స్ హూ ఆర్ ఓవర్వెల్మ్ బై కన్ఫ్యూజింగ్ ఇన్సూరెన్స్ జార్గాన్, సేల్స్ ప్రెజర్, దే ఆర్ యాంగ్షియస్ అని చెప్పేసి ఇట్లా కొంచెం అడాప్ట్ చేసింది మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ. ఓకేనా, దీన్ని డాక్యుమెంట్ చేసి మనం దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అవతార్ స్నాప్షాట్ ఉంటుంది. అవతార్ స్నాప్షాట్ ఏంటి, వాళ్ళ ఫియర్స్ ఏంటి డెసిషన్ తీసుకోవడానికి, లేకపోతే వాళ్ళకి ఏం కావాలి, తర్వాత అట్లాగే వాళ్ళ గోల్స్ ఏంటి, డిజైర్స్ ఏంటి, వాళ్ళ అన్టోల్డ్ ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన కస్టమర్ గురించి వాళ్ళకి తెలియని ప్రాబ్లమ్స్ కూడా మన ఫీల్డ్లో మనం తెలుసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే స్థాయిలో మనం ఎక్స్పర్ట్గా ఉండాలి. ఓకేనా, దానికోసం ఒక అవతార్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ అవతార్ స్నాప్షాట్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి వెయిట్ చేయండి. ఇక్కడ ఒక ఏజ్ రేంజ్ ఏంటి అనేది చెప్తుంది. మీరు ఈ 30 నుంచి 50 మంది ఉన్నటువంటి పీపుల్ మీకు ఉపయోగపడతారు. బిలో 30 ఉంటే కనుక వాళ్ళు పే చేయగలిగిన కెపాసిటీ అనేది జనరల్గా ఉండదు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీకు పేమెంట్లు ఏదైతే చేశారో ఇన్సూరెన్స్లో ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటారు. 50 తర్వాత ఉన్న వాళ్ళు ఎక్కువ పాలసీలు తీసుకోవడం జరగదు. ఆటోమేటిక్గా అది ఇచ్చేసింది అక్కడ. మిడ్ టు సీనియర్ లెవెల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని ఇచ్చేసింది. బిజినెస్ ఓనర్, స్మాల్ టు మిడ్ సైడ్ బిజినెసెస్, డైలీ స్ట్రగుల్స్ ఏంటని చెప్పి వాళ్ళకి నో టైమ్ టు రీసెర్చ్, ప్రాపర్ పాలసీ ఏంటో రీసెర్చ్ చేసుకోవడానికి టైం ఉండదు. కన్ఫ్యూజ్డ్ బై టూ మెనీ ఆప్షన్స్ అండ్ హిడెన్ టర్మ్స్. అంటే అండి ఇన్సూరెన్స్లో చాలా హిడెన్ టర్మ్స్ ఉంటాయండి. దాంట్లో వాటన్నిటిని మెన్షన్ చేయకుండా వాళ్ళు పాలసీ ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు అరే మనం తప్పు పాలసీ తీసుకున్నాం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వాటిని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ ప్రాబ్లం చెప్తున్నాను నేను ఇక్కడ, మీరు ఎట్లా కంటెంట్ చేయాలని తర్వాత ప్రాసెస్లో వస్తుంది. ఫియర్ ఆఫ్ బీయింగ్ మిస్లెడ్ బై అగ్రెసివ్ ఏజెంట్స్. అంటే కొంతమంది ఏజెంట్లు ఏం చేస్తారు, పెద్ద పాలసీ అమ్మేసి వాళ్ళని ఇరికిచ్చేద్దాం అనుకుంటారు. మీరు చూడండి, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సరైన పాలసీ అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రకారం చెప్పరు. మనం ఎప్పుడైతే దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టామో వాళ్ళు మన వైపు రావడం మొదలు పెడతారు. యాంగ్జైటీ ఓవర్ వెదర్ దేర్ ఫ్యామిలీ ఈజ్ ట్రూలీ కవర్డ్. అసలు ఫ్యామిలీ కవర్ అవుతా లేదా అని మళ్ళీ తర్వాత ఏమైనా పే చేయాలి లేదని చెప్పేసి. తర్వాత అట్లాగే ఇంతకుముందు ట్రై చేసింది, గూగుల్ గురించి ట్రై చేశారు, అడ్వైజ్ ఫ్రెండ్స్తో తీసుకున్నారు, హెచ్ఆర్తో తీసుకున్నారు, అన్సూటబుల్ ప్లాన్స్ తీసుకున్నారు, రకరకాలు ఉంటాయి ఇక్కడ. తర్వాత అట్లాగే మెట్ విత్ ఏజెంట్స్ అని చెప్పేసి ఇవన్నీ కోర్ డిజైర్ వచ్చింది. తర్వాత అట్లాగే డిజిటల్ హ్యాబిట్స్ వచ్చింది. ఇది ఒక చిన్న స్టెప్ అండి. వాళ్ళు చెప్పని మనకన్నీ ముందే తెలిసిపోతుంది మన అవతార్ గురించి. ఓకేనా, తర్వాత అట్లాగే మార్కెట్ సైజ్ అనేది ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్కి మార్కెట్ ఉందో లేదో, మీరు చేసే సెగ్మెంట్కి మార్కెట్ ఉందో లేదో ఎలా ముందుకు వెళ్తారు. ఒకవేళ వెళ్ళామనుకోండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అంటే నేను చెప్పేది ఇన్సూరెన్స్ గురించే కాదండి. ఇక్కడ మార్కెట్ సైజ్ ఎందుకు అవసరం అంటే మీరు ఏ బిజినెస్ మొదలుపెట్టినా, ఈవెన్ మీరు కంప్లీట్ బిగినర్ అయినా సరే దానికి మార్కెట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మార్కెట్లో డిమాండ్ లేకుండా మనం వెళ్తే మాత్రం పని జరగదు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి డిమాండ్ ఉన్నట్లు లెక్క అక్కడ. ఓకేనా, దీంట్లో టోటల్ మార్కెట్ సైజ్ అంతా ఇదంతా రావడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్లో మనకి వాళ్ళు ఎమోషనల్ ట్రిగ్గర్స్ ఏంటి అనేది చెప్తానంటుంది. ఇది ఎస్ అని కొడుతున్నాం మనం సింపుల్గా. ఇప్పుడు మీరు కూడా మీ వన్ లైన్ క్రియేట్ చేయడంలో కొంచెం కష్టపడి ఇక్కడ ఎస్ కొడతా ఉంటే సరిపోద్ది. లేదు ఏదన్నా అక్కడ తప్పు చెప్పింది అది మన బ్రెయిన్ అక్కడ ఇన్స్టాల్ చేసేసి చెప్తాం అక్కడ, ఇది కాదు ఏజ్, ఇది ఈ గ్రూప్ కాదు ఈ గ్రూపు, ఈ ఒక్క సెగ్మెంట్ అని చెప్పేసి. మనం అందరూ నా కస్టమర్లు అనుకున్నాం అనుకోండి, మీరు అందరితో మాట్లాడుతుంటారో ఎవరితోనూ పని అవ్వదు. ఏం జరుగుతుంది? సో ఇక్కడ టాప్ 6 ఫ్రస్ట్రేషన్స్ ఏంటి, వాళ్ళకి ఎమోషనల్గా ట్రిగ్గర్ అయ్యండి అని తీసింది. ఇక్కడ డిజైర్స్ ఏంటి, అబ్జెక్షన్స్ ఫియర్స్ ఏంటి, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి కామన్గా వచ్చాయి. ఇక్కడ నేను స్టక్ అయితే ఏంటంటారు బ్యాడ్ ప్లాన్లో. తర్వాత మిస్లెడ్ బిఫోర్ అంటారు, అంతకుముందు ఇటువంటి చాలా చూసామంటారు, నేను కూడా చాలా మంది చూస్తా ఉంటాను ఇటువంటి అని. తర్వాత అట్లాగే దిస్ ఫీల్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ మీ టు హ్యాండిల్ అంటారు. అంటే ఏంటి, మీరు వాటిని సింప్లిఫై చేసి చెప్పాలి చెప్పేటప్పుడు కూడాను. వాళ్ళ ఫియర్స్ తెలిసినాయి అనుకోండి, మీరు దాన్ని ముందే ప్రిపేర్ అయి ఉంటారు కదా, దానికి ఒక మెథడ్ ప్రిపేర్ చేసుకుంటారు మీరు ఇక్కడ. సో నా దగ్గర ఈ మెథడ్ ఉంది, దీని ప్రకారం ఇది చేస్తాను, ఈ క్యాలిక్యులేటర్ ఉంది, లేకపోతే ఇది ఉందని చెప్పేసి మీకు సరిపడా పాలసీ ఏంటో నేను చెప్తాను ఎగ్జాక్ట్గా అన్నారు అనుకోండి, వాళ్ళ పని మీరు సింప్లిఫై చేసినట్టు ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీతో జర్నీ చేయడానికి ఇష్టపడతారు. ఇట్లాగే కాదు, రియల్ ఎస్టేట్లో కూడా అంతే. వాళ్ళకి బెటర్ ఏది సూటబుల్ ఏదనేది మీరు చెప్పగలగాలి. అది ల్యాండ్ సూటబుల్లా లేకపోతే ఫ్లాట్ సూటబుల్లా, ఇంటీరియర్ ఉంది, వాళ్ళ బడ్జెట్లో ఇవ్వగలగాలి మీరు అక్కడ. ఇట్లా డిఫరెంట్ ఉంటాయండి. ఇవన్నీ మనం తెలుసుకొని కస్టమర్ని స్టడీ చేస్తే ఇవ్వగలుగుతాం. అందుకే ఇంత డీప్గా రీసెర్చ్ చేయాలి. వాళ్ళు మనకి పే చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడు ఇక టాప్ 3 ఐడెంటిఫై అని అంటే ఏంటి, వాళ్ళ హాట్ బటన్స్. మనం ఏం చెప్తే ఎక్కడ నొక్కితే అక్కడ పని అవుతుంది. ఇది ప్రతి మార్కెట్కి అవసరం అంటారా కాదంటారా? ఈ డేటా అనేది తీసుకోవటం లేకపోతే కస్టమర్ అవతార్ ప్రిపేర్ చేసుకోవటం అవసరమైతే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. సో ఇప్పటికీ కస్టమర్ అవతార్ అనేది అయిపోయింది. మనం అవతార్ని క్రియేట్ చేసాం, ఒక ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్ని, రైట్ బయర్ మార్కెట్ని ఐడెంటిఫై చేసాం, అయిపోయింది. ఇలా కాకుండా మనం ముందుకెళ్తే కనుక 80% ఆఫ్ మన టైము
ఎవరైతే అన్వర్తి లీడ్స్లో అంటే వాళ్ళు ఎప్పటికీ డబ్బులు పే చేయరో వాళ్ళతో మనం వేస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మన టైము 80% టైంని వేస్ట్ చేసుకోవాలా, కేవలం మనం 20% ఏదైతే ఉందో దాన్ని పెట్టడం ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, మనం ఆలోచించుకోవాలి అది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ పొజిషనింగ్ స్టేట్మెంట్. ఆన్లైన్లో వచ్చినప్పుడు మనం ప్రొఫైల్స్ కావచ్చు అవన్నీ ఆప్టిమైజ్ చేసి ఉండాలండి క్లియర్గా. ఎట్లా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే మనకు తెలియదు అక్కడ ఏం పెట్టాలనేది, దాంట్లో నుంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఐ హెల్ప్ టైమ్ ట్రాప్డ్ ప్రొఫెషనల్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా రావడం జరుగుతుంది. ఇది జస్ట్ మీరు చూడండి ఇక్కడ ఎంత టైం పట్టింది మనకి ఇదంతా క్రియేట్ చేయడానికి. నేను మీతో మాట్లాడుతా మీ జర్నీ క్రియేట్ చేయడం జరిగింది. ఎంత టైం పట్టింది ఒకసారి చెప్పండి హార్డ్లీ మనకి ఇక్కడ దీన్ని క్రియేట్ చేయడానికి. వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అది ఇక్కడ క్లియర్గా వచ్చేసింది. వాళ్ళు టాప్ 9 ప్రాబ్లమ్స్ ఏంటో వచ్చేసింది, అంటే కస్టమర్ జర్నీ అనేది క్లియర్గా వచ్చేసింది. యాక్చువల్గా 3 minutes కాదండి, 5 to 10 minutes పట్టింది మనం. కానీ ఆ లైనర్ క్రియేట్ చేసుకోవడానికి ఒక 2 minutes పట్టింది. మీకు కూడా పట్టింది, 5 minutes పట్టింది, పర్వాలేదు, ఏమైంది. తర్వాత అక్కడి నుంచి మనం ఎస్ఎస్ కొట్టుకుంటూ వెళ్తామే కదా, ఓ 15 minutes పట్టింది. మనం లైఫ్ టైం కన్ఫ్యూజన్ 15 minutesలో సాల్వ్ చేసుకుంటే మనకు బెటరా కాదా? తర్వాత అట్లాగే అల్టిమేట్గా ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ సమ్మరీ ఇమ్మంటుంది, ఇచ్చేస్తుంది డైరెక్ట్గా ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మన మీద దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ 3 steps కంప్లీట్ అయిపోవడం జరిగింది. క్లారిటీ స్టెప్ అంటాం దాన్ని మనం. ఓకేనా? కస్టమర్ క్లారిటీ తీసుకున్నాం, ఒక రైట్ బయర్ మార్కెట్ని ఐడెంటిఫై చేసాము, ఐ హెల్ప్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ అని చెప్పి లైనర్ నెరేటివ్ వచ్చేసింది. తర్వాత అట్లాగే ఐడియల్ కస్టమర్ ఎవరనేది క్లియర్గా వచ్చేసింది. తర్వాత మార్కెట్ సైజ్ వచ్చేసింది, ఎమోషనల్ హార్ట్ బటన్స్ ఏంటో వచ్చింది. ఇది మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దీని నుంచి సోషల్ మీడియాలో ముందుకెళ్తే మనకి బెటర్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. ఇలా కాకుండా మనం ఏదో పెట్టామని చెప్పేసి ఎవరికో అప్పచెప్తే, ఒక ఫ్రీలాన్సర్కి మీరు కంటెంట్ క్రియేట్ చేయడానికి అప్పగిస్తారు. వాళ్ళు ఏం క్రియేట్ చేస్తారు, కంటెంట్ 5,000 నెలకు మీ దగ్గర తీసుకొని జస్ట్ ఇమేజెస్ పోస్టర్స్ క్రియేట్ చేస్తారు. ఎవరైనా అట్లా పే చేసి ఉంటే కనుక ఒకసారి మీ ఏం టైప్ చేయండి, ఒకసారి మీ రిజల్ట్స్ ఏంటో కూడా నేను ఇక్కడ స్క్రూటినీ చేస్తాను. ఎందుకంటే మీరు అక్కడ పెట్టిన కంటెంట్ నుంచి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎంతమంది మీకు ఎంక్వైరీస్ వచ్చినాయి అనేది మెయిన్ అండి. ఇక్కడ కంటెంట్ పెడతామంటే ఊరినే పోస్ట్ చేయడం కాదు, మీ కంటెంట్ ఏదైతే పెడతారో అక్కడ కాన్వర్సేషన్స్ అనేది బిల్డ్ చేయాలి. మీరు వాళ్ళ ప్రాబ్లం గురించి మాట్లాడి మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, ఈ స్టెప్ మెథడ్ అని చెప్పినప్పుడు క్లియర్గా వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పటివరకు మీరు చూసింది ఒక ఐడియల్ కస్టమర్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా, అతని క్లియర్ ప్రొఫైల్ని క్రియేట్ చేయడం ఎట్లా, తర్వాత అట్లాగే ఒక మార్కెట్ మెసేజ్ క్లియర్గా ప్రిపేర్ చేయడం ఎట్లాగా అనేది మనం చూసాం ఇక్కడ. టోటల్గా ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములాలో ఇది ఒక స్టేజ్ అండి, ఇక్కడ 1 step మాత్రమే, ఐడెంటిఫై ఏ ప్రాఫిటబుల్ బయర్ మార్కెట్ అనేది. తర్వాత అయితే ఇంకా మీరు పూర్తిగా తెలుసుకోవాలి, ఈ ప్రాఫిటబుల్ మార్కెట్ని ఐడెంటిఫై చేసాం, వీళ్ళని రీచ్ అవ్వడానికి మనం ఒక సిస్టమ్ బిల్డ్ చేసి తర్వాత అట్లాగే ఒక ప్రాఫిటబుల్ ఎన్విరాన్మెంట్ని, సేల్స్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం ఎట్లా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ నేను మీకు ఫ్రీడమ్ లీడ్ జెన్ మాస్టర్ క్లాస్ సంబంధించినటువంటి లింక్ ఇస్తాను ఇక్కడ, దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అటెండ్ అవ్వచ్చు. సో మీకు ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అనుకుంటే మాత్రం ఈ వెబినార్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రీడమ్ లీడ్ జెన్ మాస్టర్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. కింద డిస్క్రిప్షన్లోను తర్వాత అట్లాగే ఫస్ట్ కామెంట్లోను లింక్ని ఇస్తాను. మీరు ఇది మొత్తం చూసిన తర్వాత మాత్రమే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.